గోపాల్ సార్ నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇద్దరు ఇటీవల జరిగిన దావోస్ పర్యటనకు వెళ్ళటం, దాని మీద పని బాట లేని విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది రాష్ట్రంలో వైకాపా నాయకులు తయారయ్యారు. గతంలో వాళ్ళు వెళ్ళి అక్కడ చేయగలిగేది కానీ చేసింది కానీ ఏమీ లేదు, శూన్యం. ఏదో వెళ్ళామంటే వెళ్ళి అక్కడ పైన తిరిగి ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు తిరిగి 4 రోజులు తిరిగి వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళ పాత్ర ఎంత, వాళ్ళ ప్రమేయం ఎంత, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత అని చూశారు. అదే స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా మీరు దెబ్బతీసిన దాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని, పునర్వైభవాన్ని తీసుకొచ్చే దాని దిశలో అసలు భారతదేశం నుంచే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చెప్పట్టు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో కూడా అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతూ సమగ్రంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నడవాల్సిందే. అసలు విద్యుత్తు మన రాష్ట్రంలో నడవటానికి ఇరుసు లాంటిది థర్మల్ కేంద్రాలు. హైడల్ ఉన్న సంవత్సరంలో 2 మాసాలు 3 మాసాలు నడుస్తాయి. రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఉన్నా, విండ్ ఉన్నా, విండ్ ఉంటే 3 నుంచి 4 మాసాలు నడుస్తుంది. సోలార్ ఉంటే ఉదయం నుంచి రాత్రి దాకా నడుస్తుంది, అది వాతావరణం అనుకూలించడం నడుస్తుంది. గ్రిడ్ ఎప్పుడు సైకిల్స్ ఫ్రీక్వెన్సీలో నడుస్తుంది. 49.2 to 50.5 ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడే, సైకిల్స్ ఉన్నప్పుడే గ్రిడ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇది అవుతుంది. ఈ క్రమంలో ఏంటంటే లోడ్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. మన సోలార్ డేలోనే వస్తుంది, లేకపోతే విండ్ కొన్ని పీక్ అవర్స్ జనరేట్ చేస్తారు. కానీ థర్మల్ స్టేషన్స్ ఎక్కడ పవర్ తక్కువైనా ఎక్కువైనా వీటిని కంట్రోల్ చేసుకుంటా థర్మల్లోనే బ్యాలెన్స్ చేయాలన్నమాట. థర్మల్ లేకుండా ఒట్టి రెన్యూబుల్ ఎనర్జీతో ఏది నడవదు. ఈ క్రమంలో VTPSకి రోజు 25,000-30,000 టన్నులు బొగ్గు వినియోగించబడతా ఉంది. అంతే క్వాంటిటీలో బూడిద వస్తూ ఉంది. బూడిద రావటం అనేది ఒక నిరంతర ప్రక్రియ, బొగ్గేయటం అనేది ఒక నిరంతర ప్రక్రియ, విద్యుత్తు తయారు చేయటం అనేది ఒక నిరంతర ప్రక్రియ, వచ్చిన బూడిదని మళ్ళా తిరిగి బయటికి పంపించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. పంపించకుండా ఆ బూడిదని అక్కడే కనుక స్టాక్ చేస్తే ఆ బూడిద చెరువు కేవలం 10 రోజులు 15 రోజుల్లో నిండిపోయి VTPSని ఆపేయాల్సి వస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణ రంగ రహదారులకు కానీ లేకపోతే ఇటుక తయారీకి కానీ ఇవ్వాలి. ఆ రకంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రకంగానే అది వాడకం జరుగుతూ ఉంది. ఈ తీసుకెళ్లే క్రమంలో గతంలో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలంతా 40 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఇది ఎన్నికల ముందు నుంచి మొదలెట్టి మొన్నటి వరకు ఆ స్టాక్ పాయింట్లు మొత్తం క్లోజ్ చేయించి ఇప్పుడు చెరువు దగ్గర నుంచి లోడింగ్ జరుగుతూ ఉంది. 2, గడిచిన 5 సంవత్సరాల కాలంలో VTPSని ఉన్నదాన్ని వాడటమే తప్పితే దానికి ఏ రకమైనటువంటి ఆధునీకరణకి, రిపేర్లకి నిధులు కేటాయించినందువల్ల చాలా పొల్యూషన్ ఎక్కడిదక్కడ డ్రాప్ అవ్వాల్సింది గాలిలో కలవటం మొదలెట్టింది. VTPS దగ్గర వచ్చే కాలుష్యంలో 50% లోపల మెయింటైన్ రూపురేఖలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రపంచం 2వ దశలో ముందుకు సాగుతా ఉంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా వచ్చే అవకాశాలను ముందస్తుగానే పట్టుకొని మన రాబోయే యువతకి అవకాశాలు కల్పించడానికి, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో విషయాల్లో ముందుండే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు బాగా గమనించండి, గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉంటే 4 నెలలకి, 3 నెలలకి, 2 నెలలకి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ధాన్యం తీసుకున్న తర్వాత కేవలం 24 గంటల నుంచి 36 గంటల లోపే, 48 గంటల లోపే డబ్బు వేసింది ప్రభుత్వం. ఎక్కడ ఇంతవరకు మాకు డబ్బు పడలేదు అకౌంట్లోనే ఒక్క కంప్లైంట్, నియోజకవర్గంలో ఒక్క కంప్లైంట్ కూడా రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో కోల్పోయిన వైభవాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టుగా, అలాగే పెట్టుబడులు తీసుకొచ్చి రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, BPCL కావచ్చు, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని, అలాగే దావోస్ లాంటి ప్రపంచ వేదికల మీద కూడా వెళ్ళి అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడి ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తా ఉంటే చూడలేక, ఓర్వలేక ఒకనాడు ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి
చీకొండూరు నుంచి గంగినేనిపాలెం వరకు ఉన్న రోడ్డు ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో నేను వెళ్ళి ఓట్లు అడగలేను, అక్కడ మనం వెళ్ళడానికి కూడా అవకాశం లేదని చెప్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి డబ్బులు విడుదల చేయని పరిస్థితి. ఆ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రోజు ఆ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. వచ్చే మాసం లోపల ఆ రోడ్డు ప్రారంభోత్సవం కూడా జరుపుకోబోతా ఉంది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రోడ్లు గుంటలు పడిపోయి ఉంటే రిపేర్లు చేయడం జరుగుతూ ఉంది. మైలవరం నుంచి ఏమైతే చంద్రాల దాకున్న రోడ్డు ప్రధానంగా ఇబ్బందికరంగా ఉంది. అది గతంలో టెండర్లు అయ్యి ఆ టెండర్లో పాల్గొన్నటువంటి వ్యక్తి పని పూర్తి చేయడానికి నిరాకరించాడు. కాబట్టి మళ్ళీ టెండర్ మార్చడమా లేకపోతే కాంట్రాక్టర్ మార్చడం అనే దాని మీద డిపార్ట్మెంట్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అది కూడా పూర్తి చేసి ప్రజల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, ఏమైనా దార్శనికుడు విజనరీ లీడరు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ. ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా క్రమక్రమంగా బయటకు వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సంఖ్యలో లీడర్లు వెళ్ళబోతా ఉన్నారు. మిగిలేది ఎవరంటే ఆ రెండో భాగం వాళ్ళే. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పారో, ఒక్క అవకాశం ఇవ్వమన్నారో, ఇచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే కాకుండా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇమేజ్ని పాడు చేయటమే కాకుండా చేతగాని అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేకపోతే రైతుల భాగస్వామ్యంతో అమరావతి దేశంలోనే రోల్ మోడల్గా తయారవుతుంటే దాన్ని పాడు చేసి, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు, నేను అది సాక్ష్యాలతో కూడా నిరూపించగలను, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక ప్లైవుడ్ సంస్థ పెట్టుబడులు పెట్టి మేము సంస్థను స్థాపిస్తామని ముందుకు వస్తే 34 సీట్లకు గాను దాదాపుగా 30 సీట్లు గతంలో ఇక్కడ రాజధాని పెడితే 30 సీట్లలో ఓడించి మనకి గెలిపించారు. కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు సంస్థలు పెట్టినా వాళ్ళేమి విలువెవరో గౌరవెవరు, కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టదు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాళ్ళు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పంపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఈ ప్రాంతంలో ఏ రకంగా 3 రాజధానుల పేరుతో నాటకం ఆడి వాడు చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీ విధానాలను ప్రజలు తిరస్కరించి ఇటు అమరావతి ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, అటు వైజాగ్ ప్రజలు, ఇటు కర్నూలు కడప ప్రజలు ఇంతమంది గుణపాఠం చెప్పినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ మొన్న వరదలు వస్తుంటే ఈ వరదల వల్ల అమరావతి మునిగిందని చెప్పి మళ్ళీ అదే పందా ఎత్తుకొని ఆ వాళ్ళ విషప పత్రిక సాక్షిలో ఆ విషయాలే రాయాలని ప్రయత్నం చేశారంటే ఇవన్నీ మీరు గమనించవచ్చు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కేవలం అప్పులు పాలు చేసి మీట నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పబ్బం గడపాలని చెప్పి చూస్తా ఉన్నాడు తప్పితే, గతంలో చేసిన మాదిరి చేయాలని చూస్తున్నాడు తప్పితే, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిగా 2 కళ్ళుతో ముందుకు సాగాలన్నా కూటమికే సాధ్యం. అది నిరూపితమైంది. ఈ 6-7 మాసాల్లోనే ఈ మైలవరం నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగే పరిశ్రమల్ని, సంస్థల అధిపతుల్ని, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారి దాకా అందరినీ కలిసి ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు తిరిగి తీసుకొచ్చే క్రమం, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం, అలాగే మన దావోస్ ఏవైతే ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా కలిసి అక్కడ ఒక సమ్మేళనం జరుగుతుందో ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఆ కార్యక్రమానికి మన రాష్ట్రం తరపు నుంచి వెళ్ళి అతి ముఖ్య భూమిక పోషించారు. ఇది గిట్టని, ఇది చూడలేని వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా ప్రలాపనకు వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు చేతగానిది ప్రపంచంలో ఎవరికి చేతగానిది అనుకోవటం వాళ్ళ దురదృష్టం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అదే రకంగా చాలా సంస్థలను ఒప్పించారు. కానీ కొంతమంది సంస్థల దగ్గర అనుమానాలు ఉన్నాయి. గతంలో లాగా మళ్ళీ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమైనా మారితే ఇట్లాంటి గతంలో ప్రభుత్వం లాగా, గత ముఖ్యమంత్రి లాగా
నెగిటివ్ గా ఆలోచించే ముఖ్యమంత్రి కనుక మళ్ళీ తయారైతే మేమన్నా ఇబ్బంది పడతామేమో పరిశ్రమలు అని చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమాధిపతులకు కానీ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులకు కానీ ఉన్న ఏకైక అనుమానం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తప్పించి ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకే భయపడి ఉంది అనేది గమనించాలి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు కాదు అని మా బోటోళ్ళం, లేకపోతే పార్థసారథి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, మీరు చాలా మంది విభేదించి బయటకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేమందరం వచ్చి అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రంగా వెళ్ళాలని చెప్పి ఆయనతో కలిసికట్టుగా ప్రయాణం చేసాం. అది ఈరోజు వాస్తవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నిరూపిస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆకస్మికంగా వైకాపాను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మీరు గమనించవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. ఆయనతో కలిసి 11 కేసుల్లో సహనిందితుడుగా A1 A2గా ఉండి ఎన్నో 2 పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నింటిలో కీలక భూమిక పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అన్నది గమనించండి. అక్కడెక్కడ బజ్జీలు దొరుకుతాయా లేకపోతే ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి స్వెటర్లు వేసుకొని తిరిగిన వ్యక్తి 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ మన దగ్గర ఏ రకమైనటువంటి ఆహారం ఎంత ఉంటారో అక్కడ కూడా అదే రకమైన ఉదయం నుంచి రాత్రి దాకా 4 రోజులు పర్యటన అత్యంత విజయవంతంగా అతి ఎక్కువ మంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఆయన కలిసిన మొత్తం పారిశ్రామికవేత్తలతో పోల్చిన దానికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 6 మాసాలు 7 మాసాల్లో కలిసిన పారిశ్రామికవేత్తలు 2-3 ఉండేదానికి అవకాశం ఉంది. అది వారికి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఖచ్చితంగా ఇది అందరూ గమనించాలి, గుర్తించాలి. మునిగిపోయే పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా త్వరలో మిగిలిపోయిన లీడర్లు ఎవరన్నా ఉంటే నా లెక్క ప్రకారం అయితే 3 నుంచి 6 మాసాల లోపల లీడర్లందరూ బయటకు వస్తారు. చివరకు మిగిలేది 2వ కోవ వాళ్లే. వాళ్ళతోనే ఆ పార్టీ సమాప్తం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ 62 శాంక్షన్ అది గతంలో ఇక్కడ అఫీషియల్ గా శాంక్షన్ లేదండి. గతంలో ఉన్న వాటినే మొదలెట్టారు. ఇప్పుడు కొత్తగా 62లో మనకు వచ్చింది. నేను 3 కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాను ప్రభుత్వానికి. మైలవరం, కొండపల్లి మున్సిపాలిటీ, వైఎస్ఆర్ కాలనీ, ఇప్పుడు అదే జేఎన్ఎంఆర్ కాలనీ. ఈ 3ట్లో మొదటిది ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి అడిగారు. మొదటిది నేను ఎంపీ గారితో మాట్లాడాను. మైలవరంలో మొదటిది స్టార్ట్ చేస్తున్నాం. 2, 3 వచ్చిన తర్వాత రెండోదేమో జేఎన్ఆర్ కాలనీ, 3వది కొండపల్లి పెట్టాలని చెప్పి నిర్ణయించాం. సూత్రప్రాయంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు మిగతా 2 కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ మైలవరంలోది ఇప్పుడు 62 శాంక్షన్ ఇప్పుడు అయినాయి. ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదు. రాగానే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో అన్న క్యాంటీన్ మొదలెట్టి ఆపినట్టున్నారు. అది వెంటనే పూర్తి చేసి దాంట్లో ప్రారంభిస్తారు.